కార్నర్ లో దొరికింది సీటు. వీడియో తీద్దామంటే డివైస్ వాటర్ లో ఉండి నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ ఒక్క దిరమే ఇవ్వబోతున్నాను నేను. వాట్స్ నేమ్ బ్రదర్? నెక్స్ట్ ఇంకా మండి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. ప్లేట్ దగ్గర జరుపుకొని చూస్తే ఇందులో ఏదో అనుకున్నాం గానీ నైట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇదే పామ్ అట్లాంటాస్ హోటల్. ఇప్పుడు నడుస్తున్న స్ట్రీట్స్ లో అన్ని రకాలు ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ టు డే 5 ఇన్ దుబాయ్. సో ఈ రోజు అయితే మేము పామ్ అట్లాంటా వ్యూకి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోతాం అనమాట. లంచ్ కి ఒక హైదరాబాద్ రెస్టారెంట్ కి వచ్చి బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇద్దరికైతే కరెక్ట్ గా సరిపోయింది. 18 dirhams తీసుకున్నారు. ఫుడ్ తినేసి మెట్రో ఎక్కి శోభా రియాలిటీ మెట్రో స్టేషన్ లో దిగిపోయాం. ఇక్కడ నుండి ట్రామ్ ఎక్కి అప్పుడు వెళ్ళాలి ఐలాండ్ కి. ఈ ఐలాండ్ కి ఇప్పుడు వెళ్ళబోయేది. ట్రామ్ ఎక్కడానికి మెట్రోలో ఏ కార్డ్ యూస్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే కార్డ్ యూస్ చేయొచ్చు. 5 minutes లో శోభా రియాలిటీ నుండి పామ్ జుమేరాకి వచ్చి ఇప్పుడు మనం ఆ మోనో రైల్ అయితే ఎక్కాలి. మోనో రైల్ ఎక్కేసి పామ్ అట్లాంటా స్కై వ్యూ అయితే చూసేద్దాం. ఇదిగోండి ఇక్కడ నుండి రైట్ సైడ్ కి వెళ్ళాలి. దారి డిఫరెంట్ గా ఉంది. కార్ పార్కింగ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి పామ్ జుమేరా మొత్తం మ్యాప్ ఇది. దీని మధ్యలోంచి వెళ్తాం మనం ఇప్పుడు ట్రైన్ మీద. టికెట్ ఇదే 35 dirhams తీసుకున్నారు ఒక టికెట్. ఈ రైల్లో కూర్చుని ఇప్పుడు పామ్ అట్లాంటాస్ హోటల్ అండ్ పామ్ జుమేరా ఐలాండ్ ఓవర్ వ్యూ మొత్తం అంతా చూడబోతున్నాం. ఫ్రంట్ అయితే ఇలా ఉంది వ్యూ. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ రైలు ఎండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ బాగుందన్నమాట వ్యూ అని, కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ. ఈ రైల్ జర్నీ స్టార్టింగ్ స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పామ్ జుమేరా ఐలాండ్ ఎండ్ వరకు తీసుకెళ్తుంది. అసలు అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పక్కన మొత్తం లగ్జరియస్ హౌసెస్ అనమాట. ఈ ఓన్లీ సింగిల్ రైడ్ కి 35 dirhams అయితే తీసుకున్నారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో 805. ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇదే పామ్ అట్లాంటాస్ హోటల్. దుబాయ్ లో 7-star హోటల్, మోస్ట్ ఫేమస్ హోటల్ అనమాట. పామ్ జుమేరా ఐలాండ్ ఎండ్ కి అయితే వచ్చేసాం. మోనోరైల్ అయితే ఇక్కడతో స్టాప్ అయిపోయింది. పక్కనే అడ్వెంచరస్ పార్క్ ఉందంట. దీని టికెట్ ప్రైస్ ఎంతో కిందకి వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. సో పామ్ అట్లాంటాస్ స్కై వ్యూ వచ్చాం. వాటర్ పార్క్ అది ఉంది బ్యాక్ సైడ్. వాటర్ పార్క్ వెళ్ళి కూడా ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి హోటల్ ఎలా ఉందో, అసలు కిందకి వెళ్ళిన తర్వాత కింద నుండి వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. కింద పార్కింగ్ వ్యూ అయితే ఎలా ఉంది. పామ్ అట్లాంటాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రైజ్ పార్క్ వెళ్దాం అనుకున్నాం కానీ ప్రైజ్ ఏకంగా 10,000 చెప్పాడు. కాకపోతే ఇది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఒక 3,000 to 5,000 అయితే వెళ్దాం. కాకపోతే 10,000 అంటే మరీ ఎక్కువ. బ్యాక్ సైడ్ హోటల్ ఉంది కదా, చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ బయట నుంచి చూసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. ఇక్కడ బస్సెస్ ఉండి సిటీ నుండి అడ్వెంచర్ పార్క్ కి వచ్చే బస్సెస్ ఇవి. ఒక పక్క చాలా ఫేమస్ అయిన అట్లాంటిస్ అడ్వెంచర్ పార్క్, ఇంకొక పక్క పామ్ అట్లాంటిస్. మొత్తం ఇదంతా ఒక ఐలాండ్ లా అనమాట. అందుకే దీన్ని పామ్ జుమేరా ఐలాండ్ అని పిలుస్తారు. మనం స్టార్టింగ్ స్టేషన్ నుండి ఎండింగ్ స్టేషన్ వరకు పామ్ జుమేరా ఐలాండ్ లోనే మనం జర్నీ చేసాం ఇప్పటి వరకు. దీని ఫ్రంటే ఒక బీచ్ వ్యూ అయితే ఉంది. చూడండి ఎదురుగా ఒక హెలికాప్టర్ కూడా వెళ్తుంది. హెలికాప్టర్ రైడ్స్ కూడా జరుగుతాయి. నేను ఇందాక చెప్పిన అడ్వెంచర్ పార్క్ ఇదే. ఇంకా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ మనం ఎలా వచ్చామో అలాగే వెనక్కి మళ్ళీ మోనో రైల్ మీద స్టార్టింగ్ స్టేషన్ కి వెళ్ళిపోతున్నాం. ఈ రైల్ మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉంది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎంత ఫుల్ గా ఉందో ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది. అందరూ అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్ళిపోయినట్టు ఉన్నారు. చెప్పడం మర్చిపోయాను, ఈ మోనో రైల్ రైడ్ లో సింగిల్ వే కూడా ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు తీసుకెళ్తారు. మళ్ళీ రిటర్న్ అయితే ఉండదు అనమాట. దానికి 15 dirhams అయితే తీసుకుంటారు. నాకు తెలిసి ఈ పామ్ అట్లాంటాస్ హోటల్లో స్టే చేయడానికి మినిమం 40 నుండి 50,000 అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ పక్కన చూస్తున్నారు కదా ఫెరారీ కార్ ఎలా వెళ్తుందో. పామ్ జుమేరా అట్లాంటాస్ లో మన ఇండియన్ అయితే కనిపించారు. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? మై నేమ్ ఇస్ అజయ్. అజయ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ జైపూర్, రాజస్థాన్. జైపూర్ రాజస్థాన్ నుంచి వచ్చారంట. ఇక్కడ నుండి అక్కడ ఒక వీల్ లా కనిపిస్తుంది కదా, అదే జుమేరా రెసిడెన్సీ. నేను ఆల్రెడీ స్టార్టింగ్ డే లో చూపించాను కదా. సో మన స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎగ్జిట్ అయిపోతున్నాం. నెక్స్ట్ జుమేరా బీచ్ కైనా నెక్స్ట్ మెరీనా కైనా వెళ్ళి నెక్స్ట్ గ్రీక్ ఆపరాకి వెళ్ళిపోయి ఈ రోజు డే అయితే ఎండ్ చేద్దాం. ట్రామ్ ఎక్కడానికి ఇప్పుడు నాల్కాట్ తో చెక్ ఇన్ అవ్వాలి. పామ్ జుమేరా స్టేషన్ లో చెక్ ఇన్ అయిపోయి జుమేరా వెళ్ళే ట్రామ్ అయితే ఎక్కేసాను. ట్రామ్ ఎక్కిన మెట్రో ఖచ్చితంగా కార్డ్ తో చెక్ ఇన్ చెక్అవుట్ చెయ్యండి, లేకపోతే ఫైన్ మాత్రం మామూలుగా వేయరు. ఇంకా జుమేరాకి అయితే వచ్చేసాము. జుమేరా బీచ్ లో కాసేపు గడిపాక ఇక్కడ ఉన్న కార్స్ అన్ని చూసేసి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి బీచ్ నుండి ట్రామ్ ఎక్కేసి మళ్ళా శోభా రియాలిటీలో దిగి అక్కడ నుండి మళ్ళా మెట్రో అయితే ఎక్కాము. ఇప్పుడు అల్గుబైబా స్టేషన్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అల్గుబైబా స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ బోట్ ఎక్కేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ దాటితే ఇంకొక సిటీ ఉంటుంది అనమాట. సో అక్కడికైతే వెళ్దాం. కొద్దిగా లేట్ అయింది, ఇంకా వెళ్ళిపోయి మిగతాది అక్కడ చూద్దాం. సో ఇప్పుడు మనం బోట్ అయితే ఎక్కిపోతున్నాం ఆపరా. ఈ వేలో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఫీల్ అయితే బాగుంది. నా లెఫ్ట్ సైడ్ లో మొత్తం లైటింగ్స్ తో నిండిపోయింది చూసారా. ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట. మనం కావాలంటే ఇక్కడ కూర్చుని తినొచ్చు, ఇక్కడ ఏమైనా ఆర్డర్ చేసుకుని. ఇవన్నీ మళ్ళా బోట్స్, ఆర్టీఐ అని రాసింది కదా, గవర్నమెంట్ బోట్స్. ఇలాంటి బోటే ఇప్పుడు మనం అయితే ఎక్కబోతున్నాము. జస్ట్ ఇప్పుడు ఒక్క దిరం పే చేసి అల్గుబైబా నుండి ఆబ్రాకి అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ జర్నీ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఈ బోట్స్ అన్ని ఖాళీగా ఉండడం చూసి వెళ్ళడానికి టైం పడుతుంది అనుకున్నాం, కానీ వెళ్ళేటప్పటికి ఒక బోట్ అయితే రెడీగా ఉందన్నమాట. టూరిస్ట్స్ అందరూ ఎక్కేశారు. సో ఈ బోట్ మీద ఇప్పుడు మనం ఒక్క దిరం ఇచ్చి బోట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. ఇదిగోండి నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ ఒక్క దిరమే ఇవ్వబోతున్నాను నేను. బోట్ ఎక్కాం. బోట్ అయితే మనకి చాలా బాగుంది అనమాట. మన సైడ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంది. ఈ ఒక్క దిరంతో మనం అయితే ఆఫ్టర్లో బోట్ ఎక్కాం. వ్యూ
వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. కరెక్ట్ గా నాకు బోట్ కార్నర్ లో దొరికింది సీటు. వీడియో తీద్దామంటే డివైస్ వాటర్ లో పడిపోద్దామని భయం వేస్తుంది. వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుందంట వ్యూ. వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. కదిరంతో అక్కడ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో, స్ట్రీట్ షాపింగ్ ఏమైనా ఉంటే మొత్తం చూసేసుకుని మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఇదిగోండి ఓల్డ్ బలాదియా స్ట్రీట్ అంట. ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. వచ్చిన వెంటనే చాలా రకాల మసాలాస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో డేట్స్ అండ్ స్పైసెస్ షాపింగ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూద్దాం అసలు ఇక్కడ మొత్తం అన్ని స్పైసెస్ అయితే ఉన్నాయి. మసాలాస్ లో ఇన్ని రకాలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. చాలా రకాలు అయితే ఉన్నాయి. A to Z ఉందన్నమాట ఈ మార్కెట్ మొత్తము. ఇవే కాకుండా ఇక్కడ డేట్స్ అవి కూడా ఉన్నాయి. క్వాలిటీ బట్టి అయితే చూసుకుని మనం అప్పుడైతే కొనుక్కోవాలి. ఈ లోపు ఆకలేసి ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తిందామని చెప్పేసి బయటకి అయితే వచ్చేసాము. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, ఇంకా రెస్టారెంట్ కోసం అయితే వెతుకుతున్నాం. ఇప్పుడు వరుసగా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మంచిగా ఇంకా రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి ఇంకా ఒప్పుకుంటే మిగతా మార్కెట్ చూద్దాం. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి రాసి ఉందని ఇక్కడికి వచ్చాము. మంది లేదని చెప్పేసి ఇంకా ఫ్రంట్ కి వెళ్ళిపోతున్నాం. ఫ్రంట్ మంది ఉంటుందని చెప్పారు. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుందో. ఫైనల్లీ ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చి చికెన్ మండి ఆర్డర్ చేసాం. దీంతో పాటు ఒక సూప్ అండ్ ఒక చట్నీ అండ్ వీటితో పాటు ఒక చికెన్ మండి అయితే తీసుకొచ్చేసారు. ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేశాను. సూప్ టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకా మండి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. ప్లేట్ దగ్గర జరుపుకొని చూస్తే ఇందులోకి 2 చికెన్ లెగ్ పీసెస్ అయితే వేశారు. ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పి రైస్ లో కొద్దిగా పీస్ అండ్ ఇందులో ఇచ్చిన చట్నీ కలుపుకుని టేస్ట్ చేసా. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకో మరి నాకు ఆ సూప్ అయినా నచ్చింది కానీ మండి అయితే అస్సలు నచ్చలేదు. ఇది 800-900 అయ్యింది. ఇంకా ఫైనల్ గా మళ్ళీ మార్కెట్ లోకి అయితే వచ్చేసాము. ఇంకా మిగతా ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దామని చెప్పి ఇక్కడైతే నీట్ గా కూర్చుని మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ సీటింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు మనం చూసింది ఒక సైడే మార్కెట్, అంటే డేట్స్ మసాలాస్ అవి చూసాం కదా. ఇంకా వేరే సైడ్ కూడా ఉంది మార్కెట్ లో, అక్కడ కూడా వెళ్దాం. అంటే యూటెన్సిల్స్, క్లాత్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇదిగోండి నేను ఇప్పుడు నడుస్తున్న స్ట్రీట్స్ లో అన్ని రకాలు ఉంటాయి. పర్ఫ్యూమ్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, మసాలాస్ ఉంటాయి, క్లాత్స్ ఉంటాయి అండ్ మనకి కిచెన్ వేర్ ఉంటుంది. ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా A to Z మనకి లేదంటూ ఉండదు. మనం స్ట్రీట్ షాపింగ్ కి రావాలనుకుంటే ఈవినింగ్ గానీ నైట్ గానీ ఈ ఓల్డ్ బలదియా స్ట్రీట్ కి వస్తే మంచిగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నైట్ అయితే బాగుంటుంది, మంచిగా ఎక్స్పీరియన్స్ అవిని. చాలా మంది టూరిస్టర్స్ కూడా వస్తున్నారు, గట్టిగానే షాపింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి మసాలాస్, మన ఇండియా రేటు అండ్ ఇక్కడ కంపేర్ చేసుకుని కొనుక్కుంటే బెస్ట్. ఇక్కడ మసాలాస్ కూడా చాలా రకాలు అయితే ఉంటాయి. మనకి దొరకని మసాలాస్ అయితే ఉండవు అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి అండ్ నెక్స్ట్ చాలా ప్లేసెస్ నుండి ఇక్కడికైతే ఇంపోర్ట్ అవుతాయి అనుకుంటా. మనం ఆబ్రాకి మళ్ళీ ఒక దీరం ఇచ్చేసి వెళ్దాం. ఇంకా వెళ్ళిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే ఇంకేంటో చూద్దాం. సో లెట్స్ గో. ఇదిగోండి ఇదే స్ట్రీట్. ఈ ఒక్క దిరంతోనే ఇప్పుడు మళ్ళీ మనం ఎలా వచ్చామో, ఈ ఒక్క దిరంతోనే ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు టైం పడుతుందేమో అనుకున్నాను. కరెక్ట్ గా వచ్చేటప్పటికి మళ్ళీ బోట్ రెడీగా ఉంది. సో ఈ బోటే మళ్ళీ ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు కూడా మనం 1 దిరం మాత్రమే. ఇదిగోండి 1 దిరం ఇచ్చేసి మనం ఎలా వచ్చామో అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడమే. నార్మల్ గా మనం బయట క్యాబ్ లో జర్నీ చేస్తే ఇంకా ఎక్కువ వద్దు అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సింపుల్ గా 1 దిరంతో అయితే వచ్చేసాం. వచ్చేటప్పుడు ఒకలాగా ఉంది, వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం అసలు నైట్ వ్యూ ఎలా ఉంటుందో. ఏదో అనుకున్నాం కానీ నైట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ సిటీ కనిపిస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ వాటర్లో జర్నీ మాత్రం. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఆబ్రా బోట్ జర్నీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది ఈ బోట్ జర్నీ. 2 dirhams అయితే వర్త్ అనే చెప్పొచ్చు. నాకైతే ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నుండి జాగ్రత్తగా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం.